హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలా చేయాలని చూద్దాం. ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో కటింగ్ చూసారు కదా, అలాగే ఇది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్టిచ్చింగ్ నడుము దగ్గర కట్ వర్క్ ఎలా చేయాలి, నెక్ ఎలా వేసుకోవాలన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్ సైడ్ అడుగుని పెట్టుకొని చూడండి, ఇది ఇలా ఉండాలి. ఓకేనా, ఇది పైకి ఉండాలి, రైట్ సైడ్కి ఉండాలి. ఇది ఇక్కడి నుంచి అతకాలి మనం. ఓకేనా, అర్థమైంది కదా. నేను ఇక్కడ గొమ్మ పెట్టి అంటించేసాను, లోపల ఊడిపోకుండా ఉంటాయని గొమ్మ పెట్టేసాను. స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాను కదా, అవి నేను ఆల్రెడీ గొమ్మతో అటాచ్ చేసుకున్నాను. గొమ్మతో అటాచ్ చేసి నీట్గా చుట్టూరు ఖర్చు కూడా అంతా తగ్గొట్టేసాను. ఇది ఫ్రంట్, అలాగే బ్యాక్ రెండు కూడా కట్ చేసాను. ఇప్పుడు దీనికి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ తగ్గొడతాను. చూడండి, మొత్తం 5 ఇంచులు అలాంటి తీసుకున్నాను. ఓకేనా, తీసుకొని ఫ్రంట్ నెక్ వచ్చి ఇక్కడ 1 ఇంచు తీసేయండి. 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా, దాన్ని ఉంచుకోండి. 6.5 నెక్ రెడీగా ఉండాలి. పైన ఖర్చుకు ఒక 1/2 ఇంచు తీస్తున్నాను. మొత్తం 7 ఇంచెస్ పెట్టాను. నెక్ బ్రాడ్ వచ్చి 6 ఇంచులు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 ఇంచుల పైన ఏం చేస్తారంటే 3.5 అంటే మనం ఇక్కడ 3 ఇంచులు పెట్టాం, ఒక 1/2 ఇంచు పెంచుతున్నాను. అలాగే లోపలికి ఒక 1/2 ఇంచు లోపలికి, అంటే 1/2 తక్కువ 3 ఇంచులు. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ 3 ఇంచులు పెట్టాను కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎదరికి పెట్టుకోండి. ఓకేనా, ఈ రెండింటికి కలిపి డ్రాయింగ్స్ వేయండి. ఓకేనా, మీకు అర్థమైందా? ఓకే, ఇలా వేసిన తర్వాత ఇక్కడ మనకి కరువు రావాలి. ఇటువంటిది ఏదైనా తీసుకోండి, నేను నాకేదో అందుబాటులో ఉన్నది తీసుకున్నాను. చూడండి, ఇక్కడ వరకు మనం ఖర్చు పెట్టేస్తాం, అంటే మనకి పాయింట్ వరకు ఎదరికి రాకూడదు. ఓకేనా, అలా అని ఈ పక్కకు కూడా వెళ్ళకూడదు. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా వేసుకోవాలి. ఓకేనా, తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ కరెక్ట్గా ఎండ్ అయింది కదా, ఇక్కడ నుంచి ఓకే అంతే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మనం ఇక్కడ కొంచెం ఉజ్జాయింపు, నీట్గా అందంగా రౌండ్ వచ్చేలాగా తిప్పుకోండి ఇక్కడ. ఓకేనా, ఓకేనా, 2 రౌండ్లు వచ్చి ఈ రౌండ్లోంచి ఇలా తిప్పేస్తాను నెక్. ఓకేనా, ఇది కట్ చేయడం చూడండి. ఇప్పుడు అంతకంటే ముందు మనకి ఇక్కడ డైరెక్ట్ తీసేయండి. ఓకేనా, తర్వాత ఇక్కడ 1/2 ఇంచు మనం ఖర్చు పెట్టాం కదా, ఇక్కడ వరకు ఇలా తీసేయండి. తీసేసి ఈ 2 కదిలిపోతున్నాయి అనుకుంటే కనుక ఒక పిన్ ఇలా పెట్టుకోండి. ఓకేనా, దీన్ని ఇలా తప్పించి మీకు కనపడుతుందని దగ్గరికి పెడుతున్నాను. ఓకేనా, కనపడుతుందో లేదో, కింద వైట్ అయిపోయింది, ఇది వైట్ అయిపోయింది కదా. అలాగే ఇదంతా ఈ పక్కన పిన్ తీసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని
ఓకేనా. ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, నెక్ నీట్గా వచ్చింది కదా. ఇదే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ మాట ఈ నెక్ కట్ చేసుకోవడం. ఓకేనా. అలాగే మీకు బ్యాక్ కూడా కట్ చేసి చూపిస్తాను. ఇది ఇక్కడ సెంటర్ కార్డ్ పెట్టుకోండి. ఓకే, బ్యాక్ నెక్ చూడండి, ఇక్కడ 1 ఇంచు తీసేసాం. బ్యాక్ నెక్ వచ్చి 7, వచ్చి ఒక 1/2 ఇంచు, ఇక్కడ 7. ఓకేనా. మనం ఫ్రంట్ బ్రాడ్ ఎంత పెట్టాం, 3 ఇంచులు పెట్టాం. అదే బ్రాడ్ ఇక్కడ పెట్టాడు. ఇక్కడ వచ్చి కొంచెం బ్రాడ్గా పెట్టుకోండి బ్యాక్ నెక్ కాబట్టి. మనం అక్కడ ఎంత పెట్టాం, 3.5 పెట్టాం. ఇక్కడ 3.5 పెడుతున్నాం. కొంచెం బ్రాడ్ వస్తుంది అన్నమాట. ఓకేనా. బ్యాక్ తాళ్ళు వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి రౌండ్ తీసేయండి. ఓకేనా. మీరు ఇలా గీసుకోగలిగితే ఓకే, లేదంటే కరువు స్కేల్ ఉంటుంది కదా, దాంతో గీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఖర్చు వదలాలి కదా. ఓకే, ఇది అంతా ఖర్చు వదులుతాం. ఇక్కడ సెంటర్ కార్డ్ పెట్టుకోండి. ఇది కూడా 1 ఇంచు ఎక్స్ట్రా ఉంచి తగ్గుట్టేసుకోండి. మీకు ఎంత కరెక్ట్గా 1 ఇంచ్ తీయలేకపోతే కనుక మార్క్ పెట్టుకోండి 1 ఇంచ్కి. చూడండి, 1 ఇంచ్. ఇది కూడా అంటించి చూపిస్తాను మీకు. ఓకే, చూడండి, బ్యాక్ ఫ్రంట్ అంటించేసుకున్నాను కరెక్ట్గా సెంటర్కి. ఓకేనా. ఇలా ఒకసారి కీరుకోండి నార్మల్ కోసం. ఇప్పుడు దీన్ని చుట్టూరు మడిచి కుట్టేయండి. చూడండి, ఇలా కుట్టేసాం కదా. దీన్ని అసలు ఏమాత్రం ఖర్చు లేకుండా చుట్టూరు కట్ చేసుకోండి, ఈ 2 కూడా. ఓకేనా. జస్ట్ ఇలా పట్టుకుంటూ వచ్చేస్తాం. ఇది కూడా అంతే, సెంటర్కి ఒకసారి కీరుకోండి. సెంటర్ ఆల్రెడీ కాటన్ ఉంది కదా, ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ ఇది కూడా అంతే, ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేయండి. సెంటర్ కార్డ్ పెట్టుకో. ముందు బ్యాక్ వేసేస్తాను. బ్యాక్ ఆల్రెడీ ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర కదలకుండా కుట్టేసుకుంటాం. ఓకే, అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ సెంటర్ను కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. డాట్స్కి ఫ్రంట్ బ్యాక్ డాట్స్ పడతాం కదా, ఇక్కడ ఇలా కుట్టేసుకోవడం వల్ల వదిలేకుండా ఉంటుంది.
ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కరెక్ట్గా సెంటర్ పెట్టుకొని ఇలా సెంటర్ పెట్టుకోండి. కరెక్ట్గా ఇక్కడ ఇది సెంటర్, ఇది కూడా సెంటర్, ఇది చూసుకోండి సెంటర్ మిస్ అవ్వకుండా. ఓకేనా? అలా చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పక్కన ఎంత వచ్చింది, ఈ పక్కన ఎంత వచ్చిందో చూసుకోండి ఖచ్చితంగా. పావుతక్కువ 3 కరెక్ట్గా సెంటర్కి వచ్చింది. మనం సెంటర్ పాటు పెట్టాం కాబట్టి ఇప్పుడు సెంటర్కి ఒక కుట్టు వేసుకోండి, కదలకంటూ ఉంటుంది. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి. ఈ వారంటే వేసుకోండి. ఓకేనా? ఓకే, ఇలా వేసిన తర్వాత కరెక్ట్గా పావు ఇంచు ఖర్చు ఉంచుకొని చుట్టూరు తెగ్గొట్టేసుకోండి. ఓకే, తర్వాత ఈ రౌండ్లో కాట్లు పెట్టుకోండి. ఓకే, అలా పెట్టుకున్న తర్వాత ఖర్చు ఈ పక్కకి నెక్ వైపుకి పెట్టేసుకొని లోపల సైడ్ నెక్ మీద వేయండి కుట్టు, పైన వేయద్దు. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి కీరు ఐరన్ బాక్స్ నుండి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ డాట్లు పెట్టేద్దాం. ఓకే, బ్యాక్ డాట్స్ పెట్టేసాను. అయిపోయింది, బ్యాక్ పని అయిపోయింది. నీట్గా ఐరన్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇది. ఓకే, ఇది ఫ్రంట్. దీనికి కూడా ఇక్కడ వరకు ఒక ట్రైల్ కుట్టేసుకోండి. సెంటర్ కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ ఇది కూడా మీకు కనపడుతుందని మార్క్ పెడుతున్నాను. ఓకేనా? ఇక్కడ కరెక్ట్గా సెంటర్ పెట్టుకొని ఓకే, ఇప్పుడు కుట్టేసుకోండి. ఓకే, ఇలా వేసుకున్నాక ఇప్పుడు కరెక్ట్గా మనం ఇక్కడ దాకా, అంటే ఇక్కడ నుంచి ఇలా కొచ్చి పడతాం కదా, మీకు కనపడుతుందా? ఇగో ఇక్కడ నుంచి ఇలా కొచ్చి పడతాం కాబట్టి ఇది ఇకంతా స్ట్రైట్గా తీసుకురావాలి. ఇక్కడ అంతే, ఇక్కడ అంతే. ఓకే, అలా తీసుకొచ్చి
చూడండి, మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా సెంటర్ పాయింట్ దింపుకొని ఓకే. ఇప్పుడు జస్ట్ మనం పావించి ఖర్చు ఉంచుకొని ఓకే. ఇప్పుడు కాట్లు పెట్టుకో. ఇక్కడ కాటు కుట్టి తెక్కకూడదు. ఈ కూడా కాట్లు పెట్టుకో. ఇక్కడ కూడా కుట్టి తెక్కకుండా కాటు పెట్టుకో. ఓకే. ఇప్పుడు నీట్గా తిప్పేసుకో. చూసారు కదా, సేమ్ ఇప్పుడు దీన్ని నీట్గా ఐరన్ చేస్తాను. పైన అయితే కుట్టేయను. ఇక్కడ జస్ట్ ఒక గమ్ము పెట్టుకుంటే ఈ పాయింట్ల దగ్గర సరిపోతుంది. ఇక్కడ డాట్స్ కూడా పెట్టేద్దాం. చూడండి, ఫ్రంట్ డాట్స్ కూడా పట్టేసాను. ఒకసారి మీకు ఐరన్ చేసి చూపిస్తాను. చూడండి, బ్యాక్ నెక్ తయారైపోయింది. అలాగే చూడండి, ఫ్రంట్ కూడా తయారైపోయింది. ఇప్పుడు షోల్డర్ అతికేద్దాం. షోల్డర్ అతికే ముందు బ్యాక్ కింద పెట్టుకోండి. ఫస్ట్ బ్యాక్ కింద పెట్టుకొని ఇది ఇలా పక్కకు లాక్కొని చూడండి, కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరికి వచ్చేలాగా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒక కుట్టి ఇలా వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే రెండో కుట్టి వేసేటప్పుడు జస్ట్ ఇలా ఫోల్డ్ చేసే ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. బ్యాక్ చూసారు కదా, ఇక్కడ మనం ఇది కూడా కరెక్ట్గా కలిసిపోయింది. అలాగే రెండో సైడ్ కూడా.
ఫస్ట్ కుట్టు నార్మల్గా పెట్టుకొని రెండో కుట్టుకు వచ్చేటప్పటికి ఇలా మడతెట్టుకో. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, బ్యాక్ ఫ్రంట్ కూడా సమానంగా వచ్చింది. ఇప్పుడు దీనికి ఇక్కడ కట్ వర్క్ వస్తుంది అంచుతోటి. ఈ అంచుతోటి ఇక్కడ కట్ వర్క్ వస్తుంది. ఆ కట్ వర్క్ కూడా వేసి చూపిస్తాను. అప్పుడు ఎలా ఫీల్ నెట్టాలి ఏంటన్నది చూపిస్తాను మీకు. ఓకేనా. ఈ కట్ వర్క్ కూడా తయారు చేద్దాం. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే చూడండి, ముందు సింగిల్ తీసుకుంటున్నాను. కరెక్ట్గా మనకి 15.5 వచ్చింది. కరెక్ట్గా ఆ కాట్ నుంచి ఈ కాట్ వరకు 15.5. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 15.5కి మనకి ఈ 15.5లో కట్స్ రావాలి. మిగతాదంతా ప్లెయిన్గా వదిలేసినా సరిపోతుంది మనకి. ఓకేనా. దీనికి ఎలా కట్ చేయాలన్నది చూపిస్తాను. చూడండి ఆ కాట్ నుంచి ఈ కాట్ వరకు 15.5. దీన్ని ఇంకా ఈ బాడీని పక్కన పెడదాం. ముందు కట్ వర్క్ తయారు చేసుకుందాం. దానికోసం నేను 15.5 కదా, అటు ఒక 2 ఇంచులు ఇటు ఒక 2 ఇంచులు, మొత్తం ఓవరాల్గా ఒక 20 ఇంచులు తీసుకుంటున్నాను. వెడల్పు వచ్చి 2.5 తీసుకున్నాను. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఇలా సెంటర్ ఫోల్డ్ చేయండి. కరెక్ట్గా సెంటర్కి. మీకు క్లియర్గా కనపడడం కోసం కింద బ్లూ క్లాత్ వేస్తున్నాను. ఓకేనా. సమానంగా పెట్టిన తర్వాత ఇక్కడ కదలకుండా ఒక పిన్ పెట్టుకోండి. ఓకే, అలా పిన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సమానంగా ఉంది ఇదంతా. మనం ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఒక పాయింట్, ఒక పావు ఇంచు ఇలాగా డ్రాయింగ్ వేసుకోండి. ఇక్కడ కట్స్ నాకు బాగా మామూలుగా అయితే ఆపించి పెడతాను. కట్స్ కొంచెం నీట్గా ఇంకా ఎక్కువగా ఆడడం కోసం 3/4 ఇంచు పెడుతున్నాను. ఓకే, 3/4 ఇంచు పెట్టాను. మనకి ఇక్కడ ఎంత అనుకున్నాం, 15.5. అంటే అందులో సగం పావు తక్కువ 8 ఇంచులు. ఓకేనా. అక్కడ ఇప్పుడు ఇందాక ఆల్రెడీ నెక్ తగ్గొట్టాం కదా, దీన్నే తీసుకుంటున్నాను మామూలుగా. చూడండి, ఇక్కడ పాయింట్ ఏమాత్రం ఎదరకు రాకుండా ఇక్కడ పెట్టుకొని, ఇదేమో దీనికి ఎదరికి వెళ్ళకుండా ఇక్కడ నుంచి. ఓకే, అలాగే ఈ పాయింట్ దగ్గరికి ఎండ్ అయ్యే కరెక్ట్గా ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇక్కడ జస్ట్ మంది కనబడుతుందో లేదో, ఇక్కడ మార్క్ ఉంది కదా, కరెక్ట్గా అక్కడ నుంచే తిప్పేయండి సరిపోతుంది. ఇదంతా స్ట్రైట్గా వేసేద్దాం. ఓకేనా, కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. ఓకేనా, మనం సైడ్కి వచ్చి పెట్టేటప్పటికి ఇక్కడ క్లోజ్ అవుద్ది. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కట్ చేసేద్దాం దీన్ని నీట్గా.
ఓకే, ఇక్కడ సెంటర్ కాట్ పెడుతున్నాను. చూడండి చాలా దగ్గరికి పెట్టాను. ప్రతి రౌండ్ కూడా పాయింట్ క్యాన్వాస్ పక్కన ఉంటేనే తిప్పాలి. అలాగే స్పీడ్ పెట్టేసాను, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. దాని గురించి స్పీడ్ పెట్టడానికి కట్స్ చూడండి నేను చూపించిన విధంగా ప్రతి క్యాన్వాస్ పక్కనే వేసుకోవాలి. ఆంచికి అంటించేసి అలాగే మీకు ఎలా తిప్పాలో చూపిస్తాను. ఆంచికి అంటించేసి చూపిస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే చూపిస్తుంది అడిగిన ఒక లైన్ పెట్టుకొని చూడండి, మనం ఏదైతే డ్రెస్ కుడతామో దానిదే లైనింగ్ తీసుకొని చూడండి రెండు కూడా ఇలా తిప్పేసుకోవడమే. ఇప్పుడు నేను ఇలా కుట్టేసిన తర్వాత మనం పావించి పచ్చుంచుకొని తిప్పేసుకోవడమే. ఇప్పుడు కుట్లు లేకుండా కాటు పెట్టేసుకోండి. చూడండి ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా కుట్టి తెక్కంట కోటలు పెట్టుకున్నాను. అన్నీ కూడా కనపడుతుంది కదా మీకు. ఓకే, ఇప్పుడు నీట్గా తిప్పేసుకోండి. చూడండి ఇలా ఇంకోటి కూడా తిప్పేసుకోండి ఇలాగే సేమ్. ఓకేనా, మీకు రెండు తిప్పేసి చూపిస్తాను ఐరన్ చేసి. ఓకేనా, చూడండి రెండు కూడా రెడీ చేసాను. ముందు వీడియో తీసాను, ఇది ఆల్రెడీ కుట్టేసాను కదా అని తీసాను అనుకున్నాను. వీడియో తీయలేదు, అందుకే వీడియో ఆన్ చేయలేదు. ఓకేనా, ఇప్పుడు ఇది ఆల్రెడీ నేను ఇక్కడికి కావాలి నాకు రెడీగా ఇంత రెడీ వస్తే సరిపోతుంది అన్నమాట. టెంపుల్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా టెంపుల్స్ ఆనాలి. ఈ కట్ అవ్వకుండా ఉండాలంటే ముందు ఇక్కడ ఒకటి శాంపుల్ కుట్టేసుకుంటున్నాను అనమాట. చూడండి ఇక్కడ
ఓకే, ఇక్కడ ఆల్రెడీ కుట్టేసుకున్నాను నేను. దీనికి మనకి కరెక్ట్గా ఖర్చు ఆఫ్ ఇంచ్ ఉంచుకొని సెంటర్ కార్డ్ చూసారు కదా, రెండు రెడీ చేసాను. ఇవి ఫ్రంట్ బ్యాక్ కూడా అతికేస్తాను. ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ ఇవి పై కుట్టు వేయలేదు ఈ కరూస్కి. నేను ఇక్కడ గొమ్మ పెట్టి అంటించేసాను, లోపల ఊడిపోకుండా ఉంటాయని గొమ్మ పెట్టేసాను. ఓకేనా, ఇప్పుడు వీటికి ఫ్రంట్ బ్యాక్ అతికేసి చూపిస్తాను. కరెక్ట్గా ఇది ఇక్కడ సెంటర్ ఉంది కదా, సెంటర్కి మార్క్ పెట్టుకోండి. ఇది సెంటర్, ఇది సెంటర్కి మార్క్ పెట్టుకొని కరెక్ట్గా మనం ఇక్కడ కుట్టేసాం. అడుగున మనకి టెంపుల్ ఎక్కడ ఉందో కనపడదు కాబట్టి ఇక్కడ కుట్టేసాను. కరెక్ట్గా అదే కుట్టు మీద కుట్టేసేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇలా చూసుకొని ఓకే అతికేసాం. ఓకేనా, నీట్గానే వచ్చింది అనుకుంటున్నాను. కరెక్ట్గా సెంటర్కి ఇది వచ్చేసింది. ఓకే, ఇలా అతికేసాం. అలాగే ఫ్రంట్ కూడా అతికేద్దాం. చూడండి, ఇది కింద సెంటర్ మార్కు, అలాగే ఇక్కడ సెంటర్ మార్క్ పెట్టుకున్నాను. కరెక్ట్గా సెంటర్ పెట్టి ఓకే, ఇది కూడా అతికేసాను. చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ కూడా నీట్గా అతికేసాను. సెంటర్ కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీనికి కింద బాటమ్ తయారు చేద్దాం. ఫిల్ పెట్టి బాటమ్ తయారు చేద్దాం. ఓకేనా, మీకు అర్థమైంది కదా. ఇది ఫ్రంట్, చూపిస్తా. ఇది ఫ్రంట్, అలాగే బ్యాక్. ఓకేనా, ఇప్పుడు మనం దీనికి బాటమ్ తయారు చేసుకుందాం. అది ఎలాగైనా చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మనకు కొంచెం ఎక్కువ అవుతుంది కదా, దీన్ని ఏం చేస్తారంటే ఇలా లెవెల్ చేసి, ఓకేనా, సమానంగా ఎక్స్ట్రా వచ్చిందని నీట్గా ఇప్పుడు ఏం చేయాలి, మనం కింద గేర్కి ఫిల్ పెట్టాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా. దీనికి ఎంత వచ్చింది ఇది కొలుద్దాం ఒకసారి. చూడండి, మనకి రెడీ అయ్యి కొలుచుకోవాలి.
రెడీ ఎంత వచ్చిందన్నది. ఎంత వచ్చింది? కరెక్ట్గా 15.5 వచ్చింది. చూస్తున్నారు కదా, ఇక్కడ డ్రాయింగ్ కాంచి ఈ డ్రాయింగ్ వరకు 15.5కి ఒక పాయింట్ తగ్గిందిలే, ఒక పాయింట్ ఏముంది, 15.5 వచ్చింది అనుకుందాం. ఓకేనా. ఖర్చులు ఎంత ఉన్నాయో లెక్కేసుకోవాలి. ఖర్చులు వచ్చి 1.5 ఒక పాయింట్, పెద్ద సమస్య ఏం కాదు, 1.5 వేసుకోండి. ఓకేనా, అర్థమైంది కదా. 15.5 ఉంది. దీనికి ఇప్పుడు మనం ఫీల్డ్లు కాలిక్యులేట్ చేద్దాం. చూడండి, నేను ఆల్రెడీ ఇది 2 పీసెస్ చేసాను. మొత్తం 4 మీటర్స్ని 2 పీసెస్ చేసాను అనమాట మొత్తానికి. ఓకేనా, అంటే 4 మీటర్స్ మీద ఎక్కువే ఉంది. దాన్ని బ్యాక్ సైడ్ పీస్ బ్యాక్ సైడ్కి, ఫ్రంట్ సైడ్ పీస్ ఫ్రంట్కి చేసాను. అలాగే కింద ఫాల్ కూడా వేసాను. చూస్తున్నారు కదా, నీట్గా ఫాల్ వేసాను. ఇలా ఫాల్ వేయడం వల్ల మనం ఐరన్ చేసుకొని ఇలా ఫిల్లు పెట్టుకుంటే కనుక స్టిఫ్గా నిలబడతాయి ఫిల్లు. ఓకేనా, ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో కొలుద్దాం. చూడండి, ఫస్ట్ 1.5కి మార్క్ పెట్టుకున్నాను. ఓకేనా, ఇక్కడ కాట్లు పెట్టుకోండి. నేను ఓన్లీ ఒక సైడ్కి ఫిల్ పెట్టి చూపిస్తాను. ఇంకా వీడియోలు ఎంత ఎక్కువ అయిపోద్ది కదా, అప్పుడు రెండో సైడ్ చూపించను. ఓకేనా, ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడ నుంచి మొత్తం క్లాత్ ఎంత వచ్చిందో కొలుతున్నాను. ఇది డబల్ని చూసుకోండి, నేను డబల్ ఫోల్డ్ చేశాను. ఓకేనా, ఇది 1 సైడ్ పీస్ని అంటే 2 ముక్కలు చేస్తాను కదా, దాన్నే డబల్ ఫోల్డ్ చేశాను. డబల్ ఫోల్డ్ చేస్తే ఇది 2 మీటర్లు, కొంచెం 2 మీటర్ల పోవ ఎంత వచ్చింది, మళ్ళీ దాన్ని డబల్ ఫోల్డ్ చేశాను అనమాట. ఓకేనా, ఒక 1 సైడ్ పీస్ని డబల్ ఫోల్డ్ చేసాను. చూడండి, ఇక్కడ నుంచి కాటుగాంచి ఎంత వచ్చిందో కొలుతున్నాను. చూడండి, 46 వచ్చింది డబల్ని, అంటే 46 46 92 అవుతుంది. 92 కదా. ఇప్పుడు మనకి అంగుళానికి ఒక పిల్ట్ పెడదాం. అంగుళానికి ఒక పిల్ట్ పెడితే మీకు పక్కన కాలిక్యులేటర్లో కొట్టి చూపిస్తాను చూడండి. నేను మామూలుగా ఇక్కడ ఇంకో మొబైల్ అందుబాటులో లేదు, దాని గురించి నేను నోట్తో చెప్పేస్తున్నాను. మొత్తం 15 ఇంచులు వచ్చింది నడుము, అదే 15.5 వచ్చింది కదా. మనం ఆఫ్ ఇంచ్ తీసేద్దాం. అంగుళానికి ఒక ఫిల్ట్ చొప్పున లెక్కేసుకుంటే 15 ఇంచులకి డివైడెడ్ బై చేసుకుంటే కనుక 92 అంగుళాలని 15 అంగుళాలకి 15 అంగుళాలకి డివైడెడ్ బై చేస్తే 6 పాయింట్ సిల్లర్ వస్తుంది. మనం జస్ట్ 6 పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక్కొక్క ఫిల్ట్ వచ్చి 6 పాయింట్. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. పక్కన కాలిక్యులేటర్లో వేసి చూపిస్తాను చూడండి. ఓకేనా, లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమైనా కొంచెం అటు ఇటు అయినా కానీ లాస్ట్ ఫిల్డ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. మరీ పాయింట్ డివైడ్ చేయలేం కదా. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఫిల్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇదిగో, ఇది పైన రైట్ సైడ్ పైకి పెట్టుకున్నాను. సైడ్ పైకి పెట్టుకొని చూడండి, ఇప్పుడు మనకి 6 పాయింట్ వచ్చిందన్నాను కదా, మీకు కనపడుతుందా? ఫస్ట్ అంగుళానికి ఇక్కడ మార్క్ పెట్టుకోండి. మనం ఫిల్ట్ ఎంత అనుకున్నాం, అంగుళమే కదా. అంగుళానికి ఇక్కడ మార్క్ పెట్టుకుని మనకి కావాల్సింది 6 పాయింట్ కనపడుతుంది. ఇక్కడ కనపడుతున్నట్టుంది, ఇక్కడికి వచ్చింది చూడండి 6 పాయింట్. ఓకేనా, ఇక్కడ కనపడట్లేదు మీకు. ఫోన్లో కొంచెం వెనక్కి జరుపుతాను. కరెక్ట్గా 1.5 వచ్చి కాడి నుంచి లెక్కేసుకోవాలి. మనం 1.5 వచ్చి తీసేయాలి కదా. ఇంచేమో ఫిల్ట్కి 6 పాయింట్ ఏమో మనం ఎంతైతే ఫిల్ట్ పెట్టుకోవాలనుకున్నామో అంతటికి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇది ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు ఇక్కడ వెనక్కి వెళ్ళిపోతుంది. చూడండి, చాలా వెనక్కి వెళ్ళిపోతుంది కదా. చూడండి, మనం ఎంతవరకు వచ్చేస్తుంది. మనం ఇది సైడ్ జాయిన్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఇలా సైడ్ వేసుకొని ఇలా ఖర్చు పట్టుకోవాలి. ఓకేనా, ఎంతవరకు వెళ్ళిపోతుంది కాబట్టి. ఓకే, ఫస్ట్ ఫిల్ట్ అర్థమైంది కదా మీకు.
తర్వాత మళ్ళీ సేమ్ 1 ఇంచు 6 పాయింట్. మనం ఇంకొక ఫిల్ అంటే బాగా ఎక్కువ ఉంది క్లాత్ ఇది, దాని గురించి దాని మీద దాని కింద ఒకటి ఎక్కేస్తుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా మీకు ఫిల్ పెట్టడం. ఇప్పుడు అది అక్కడ ఉండగానే మళ్ళీ ఇంకొక ఫిల్టర్ కూడా పెట్టేసుకోండి. ఇక్కడ 1 ఇంచు, మళ్ళీ 1 ఇంచ్ కాంచి కరెక్ట్గా 6 పాయింట్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తం అన్ని ఫిల్ పెట్టేసి చూపిస్తాను మీకు. ఓకేనా, ఈ 3 ఫిల్లు చూపించి మొత్తం అన్ని ఫిల్ పెట్టి చూపిస్తాను. ఇది ఇలాగ ఉండగానే చూడండి, ఓకేనా, అర్థమైందా? ఇంకా టోటల్గా మొత్తం అన్ని ఫిల్లు పెట్టి చూపిస్తాను. మొత్తం అన్ని పెట్టుకుంటూ చూపిస్తే మీకు వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోద్ది. ఇప్పటికే చాలా అయిపోయింది. ఫిల్ పెట్టేసిన తర్వాత ఎంత వచ్చిందో కొలుద్దాం. ఇక్కడ ఇంచున్నర మనం కొంచెం తీసాం కదా ఆల్రెడీ. చూడండి, కరెక్ట్గా ఇంచున్నర వచ్చి 15.5 వచ్చింది మనకి. సరిపోయింది కదా. హాఫ్ ఇంచ్ ఎక్కడి నుంచి తెచ్చామంటే ఇంకో ఫిల్ చూడండి, 1 2 చూడండి, ఫిల్ ఆల్రెడీ ఐరన్ చేసాను. 8 9 నాకు 10 11 కెమెరా సెట్ చేయడానికి 15 సెట్టింగ్ 15 ఫిల్లు వచ్చినాయి. అయినా 15.5 వచ్చింది కదా. అంటే జస్ట్ ఐరన్ ఒక్కొక్క ఫిల్కి పాయింట్లో సగం కొంచెం ఎక్కువ పెట్టుకుంటూ వచ్చామన్నమాట. ఈ మార్క్ నిలబడుతుంది కింద ఫాల్ వేయడం వల్ల కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఈ ఫిల్డ్లో యాడ్ అయిపోయింది అనమాట. ఓకేనా, కానీ అంగుళానికి ఒక ఫిల్డ్ అనుకుంటే మనకి ఎంత రావాలి? 15 రావాలి. కానీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా, ఒక్కొక్క ఫిల్డ్లో కొంచెం కొంచెం పెరిగింది అనమాట. ఓకేనా, అర్థమైందా మీకు? 15.5 కనపడుతుంది కదా. ఓకేనా, ఇది రెండోది కూడా ఇలా రెడీ చేసి మీకు ఐరన్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం బాడీ పార్ట్కి మనం పెట్టుకున్నది ఆల్రెడీ గేర్ పార్ట్ కుర్చీలు పెట్టుకొని ఉన్నాం కదా, అది దీనికి అతికేద్దాం. ఓకేనా, చూడండి, రాంగ్ సైడ్ నుంచి పెట్టుకొని, రాంగ్ సైడ్ ఇది. ఓకేనా, ఇలా పెట్టుకొని రెడీ. దారాలు ఏమంటే తెగ్గొట్టేసుకోండి ముందే. చూడండి, బ్యాక్ ఇలా పెట్టుకొని బ్యాక్ సైడ్ వదులుతున్నాను ముందు. కరెక్ట్గా మనం ఆల్రెడీ దీన్ని అతికాం కదా, కట్ వర్క్ని అతికాం కదా, దాని మీదే స్టిచ్చింగ్ వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కడికక్కడ ఏది కూడా సాగదీయకుండా నీట్గా.
చూడండి, మనం తీసుకున్నది కరెక్ట్గా సరిపోయింది. ఓకేనా, కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. ఒక పాయింట్ అది పెద్ద లెక్క కాదు, ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ సైడ్ కూడా ఇది కూడా సేమ్ రాంగ్ సైడ్ ఇలా పైకి పెట్టుకొని రైట్ సైడ్ అడుగుని పెట్టుకొని చూడండి, ఇది ఇలా ఉండాలి. ఓకేనా, ఇది పైకి ఉండాలి, రైట్ సైడ్కి ఉండాలి. ఇది ఇక్కడి నుంచి అతకాలి మనం. ఓకేనా, అర్థమైంది కదా. చూసారా, అదే కుట్టు మీద కుట్టేడిలాగా వేసాను. మనం ఆల్రెడీ ముందు వేసుకున్నాం కదా, కుట్టు ప్రకారం కుట్టేసి చూడండి, ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఆల్రెడీ నేను లైనింగ్ రెడీగా చేసి పెట్టుకున్నాను. క్రాస్ లంగా, అది మీకు చూపించలేదు. ఇటు కటింగ్ కూడా చూపించలేదు. క్రాస్ లంగా ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకొని ఏ సైడ్కి ఆ సైడ్ ముక్కలు అతుక్కున్నాను. ఇప్పుడు అయ్యే దీనికి అటాచ్ చేసేస్తాను. చూడండి, ఇదిగోండి క్రాస్ లంగా. ఓకేనా, ఇక్కడ జాయింట్ ఉంది కదా, చూసారు కదా. నేను ఏ సైడ్కి ఆ సైడ్ అటాచ్ చేసుకున్నాను దీన్ని. ఎందుకంటే ఇది స్టిచ్చింగ్ చూపించట్లేదు, టైం వేస్ట్ కదా అని చూపించట్లేదు. జస్ట్ ఒక జాయింట్ వేసుకోవడమే. ఇది ఇక్కడ ఇలాగా చూడండి, ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్కి లైనింగ్ సరిపోయేలాగా అటాచ్ చేసుకోవాలి. ఇది సెంటర్. చూడండి, ఈ సెంటర్కి కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. ఓకేనా, సేమ్ అదే కుట్టు మీద కుట్టేసి ఈ ఖర్చులు రెండు కూడా పైకి పెట్టుకోవాలి. ఓకేనా, చూడండి, చూసారు కదా. లైనింగ్ ఆ పక్కన ఈ పక్కన కొంచెం తక్కువ వచ్చింది. దీనివల్ల ఇబ్బంది ఏమి లేదు. తక్కువ ఉండడమే కరెక్ట్, ఎందుకంటే ఖర్చు ఎక్కువైనా బెగలాగేస్తూ ఉంటుంది సైడ్లు. ఓకేనా, ఇలాగే రెండో పక్క కూడా అటాచ్ చేసి చూపిస్తాను. చూడండి, బ్యాక్ సైడ్ అతికేసాం. అలాగే ఇదే విధంగా ఫ్రంట్ కూడా అతికేస్తాను. ఓకేనా, ఆ పక్కన కూడా లైనింగ్ అటాచ్ చేసి హ్యాండ్స్ అతికేసి మీకు సైడ్లు అతికేటప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ
బాడీకి ఇది అటాచ్ చేస్తాం కదా, ఇప్పుడు సైడ్ ఎతికేస్తున్నాను. మీకు హ్యాండ్స్ గట్ట వేయడం చూపించలేదు, లేట్ అయిపోతుందని. రెగ్యులర్గా చూసేది కదా హ్యాండ్స్. ఇప్పుడు సైడ్ ఒకటి అదిగితే ఇది కంప్లీట్ అయిపోయినట్టే ఈ ఫ్రాకు. ఓకేనా. చూడండి, హ్యాండ్ లూజ్ 10, అందులో సగం 5 ఎట్టుకున్నాను. కరెక్ట్గా జాయింట్ కలుపుతుందో లేదో చూసుకోండి, మ్యాచ్ అవుతుందో లేదో కరెక్ట్గా పెట్టుకోండి. ఇక్కడ కూడా మనకి నీట్గా మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. ఏదైనా ఇటువంటి కుట్టినప్పుడు ఖచ్చితంగా మనం ఇవి మ్యాచ్ అవుతేనే నీట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం ఈ ఒరిజినల్ లైనింగ్ కూడా ఒక 5 అంగుళాలు కింద కుట్టుకోండి. చూడండి, ఒక 5-6 అంగుళాలు ఇక్కడికైనా జస్ట్ ఒక 5 అంగుళాలు అలా కుట్టుకుంటే మీకు అర్థమవుద్ది. చూపిస్తాను చూడండి. చూడండి, మనకి కలిసినవి లేదన్నది ఇక్కడ చూసుకునే తెలిసిపోతుంది. ఒకసారి తిరగేసి చూపుతాను. మ్యాచ్ అయినాయి కదా, జాయింట్లు కరెక్ట్గా కలిసినాయి కదా. ఓకేనా. అలాగే రెండో పక్కన కూడా తీసుకోవాలి. ఇది కూడా జాయింట్ చూడండి, కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లైనింగు, అడుగు లైనింగు పక్కకు తప్పించి ఇప్పుడు ఈ జాయింట్ చేసుకోవాలి.
చేసిన తర్వాత కరెక్ట్గా మనం ఎక్కడైతే కుట్టేసామో దాని తిన్నంగానే కరెక్ట్గా పెట్టుకొని ఒకటి ఆగ కుట్టుకొని ఫస్ట్ బిల్ట్ ఒకటి మనకి ఎక్కేస్తుంది కదా, దాన్ని జాగ్రత్తగా కొంచెం కొంచెం క్రాస్గా జరుపుకుంటూ ఇది ఉంది కనపడుతుంది కదా మీకు, ఇది ఫిల్ట్. ఈ ఫిల్ట్ని జాగ్రత్తగా సైడ్ వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ సైడ్ వేసాను, కొంచెం కొంచెం క్రాస్గా కుట్టుకుంటూ సైడ్ వేసాను అనమాట. కరెక్ట్గా బార్డర్లో మ్యాచ్ అవుతున్నాయి లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, నీట్గా మ్యాచ్ అయినాయి కదా, ఇలా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇంకా రెండోది కూడా పక్కన కుట్టేస్తాను. ఓకేనా? దీన్ని ఏం చేయాలంటే, ఇది ఓవర్లాక్ చేస్తే బయటికి కనపడిపోద్ది, ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, తెల్లగా కనపడిపోద్ది. దీన్ని ఏం చేయాలంటే, దీన్ని ఇలా జస్ట్ కొంచెం మడిసి కుట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. లేకపోతే ఏసులు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా మడిసి కుట్టేసుకోవాలి. చూడాలి ఎలా వచ్చేస్తుంది చూడండి. చూసారు కదా, ఇలా మడిచి కుట్టుకుంటే అక్కడతో ఆగిపోతాయి ఏసులు ఇంకా రాకుండానే. అదే ఓవర్లాక్ చేస్తే ఓవర్లాక్ బయటికి కనపడిపోతుంది. ఓకేనా? మీరు ఇంకో కుట్టు ఏం చేస్తారంటే, ఈ పక్క అమ్మట వేసుకొని ఇందులో కలిపేయడమే. ఇది కూడా చూపించేస్తాను అన్నాను ఒకసారి. ఇప్పుడు రెండో గుట్టు వేస్తున్నాం కదా, ఈ రెండో గుట్టు ఇక్కడ దాకా వచ్చేసి దీన్ని సైడ్ వేయాలి ఇప్పుడు. ఓకేనా? చూడండి, ఈ రెండు లైనింగ్లు ఇవి ఇందులో కలిపేయాలి, ఈ కుట్టులో కలిపేయాలి. ఇక్కడ నుంచి కలిపేసి దీన్ని కొంచెం కొంచెం సైడ్ వేసుకుంటూ చూడండి, నేను ఇంకా కొంచెం సైడ్ వేస్తున్నాను. ఓకే, సైడ్ వేస్తాను మొత్తానికి. ఓకే, కనబడుతుంది కదా మీకు. చూసారు కదా, ఇక్కడ ఇలా సైడ్ వేసాను, కనబడుతుందా? ఈ లైన్ ఒరిజినల్ని సైడ్కి అలా తప్పించేసి ఓన్లీ లైనింగే ఒకటే కుట్టాను. మీకు లోపల కూడా చూపిస్తాను, చూడండి. ఇదిగోండి,
కనపడుతుందా మీకు? నేను ఈ సైడ్ వేసింది ఇక్కడ నుంచి సైడ్ వేస్తాను అనమాట. మొత్తం ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. చూడండి, సైడ్ జాయింట్ అన్నిటికి కలిసింది. అలాగే రెండో పక్క కూడా జాయింట్ చూడండి, ఇలా కలవాలి. అలాగే చూడండి నెక్, మనం నెక్ పైపింగ్ ఏం చేసామంటే ముందు వేయలేదు. ముందు వేస్తుంటే కనుక ఇన్విజిబుల్ పైపింగ్ వేసేద్దాం, లాస్ట్లో వేసాం. ఇది చూడండి బొమ్మకు వేసాను, అంటే ఈ బొమ్మ సైజ్ కాదు, ఇది సైడ్లో అతకలేదు. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టాను, బొమ్మకి వేస్తే ఆల్రెడీ మన కట్వర్క్ది మన ఛానల్లో పెట్టాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. చూడండి, ఇక్కడ జాయింట్ వేసిన తర్వాత కూడా సమానంగా ఎంత నీట్గా వచ్చింది. సైడ్ జాయింట్ కూడా ఎలా కలిసి లైన్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోలో మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. నడుము దగ్గర కట్ వర్క్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.